వైద్య సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న నూతన ఆవిష్కరణలు రోగులకు గొప్ప ఊరటనిస్తున్నాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సీనియర్ రేడియాలజీ నిపుణులు డాక్టర్ సంకేత్ కులకర్ణి పేర్కొన్నారు. ఈ అత్యాధునిక చికిత్సా పద్ధతులపై గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ సంకేత్ కులకర్ణి వివరాలు వెల్లడించారు. గతంలో క్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అనేక తీవ్రమైన వ్యాధులకు ఇప్పుడు శరీర కోతలు లేకుండా కేవలం ఒక చిన్న సూది రంధ్రం ద్వారా చికిత్స అందించే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విధానం అందుబాటులోకి వచ్చిందన్నారు. అత్యాధునిక డిజిటల్ స్కాన్ పరికరాల సాయంతో శరీరం లోపల ఉన్న వ్యాధిగ్రస్త భాగాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నేరుగా అక్కడే చికిత్స అందించడం ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ నూతన విధానం ద్వారా కాళ్లలోని రక్త నాళాల అడ్డంకులు, వెరికోస్ వెయిన్స్, మధుమేహం వల్ల పాదాలకు రక్త ప్రసరణ తగ్గటం, గర్భాశయ ఫైబ్రాయిడ్లు, కాలేయం మరియు మూత్రపిండాల్లో ఏర్పడే కణుతులు, అసాధారణ రక్తస్రావం వంటి అనేక సమస్యలకు విజయవంతంగా పరిష్కారం లభిస్తుందని వివరించారు. ముఖ్యంగా క్యాన్సర్ సంరక్షణలో కణుతులకు రక్త సరఫరా నిలిపివేయడం, సంబంధిత ప్రాంతానికి నేరుగా మందులు చేరవేసి కణుతులను చిన్నవిగా చేయడం వంటి విధానాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ మన విభాగం గురించి పబ్లిక్ కి ఇన్ఫర్మేషన్ రావాలి అంట. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సర్జికల్ విభాగం. ఇది మనము అన్ని సర్జరీస్ ప్రొసీజర్ చేస్తాము. ఓపెన్ మేజర్ ఇన్సిజన్ కటింగ్ లేకుంటే చిన్న చిన్న నీడల్స్, క్యాథెటర్స్ తీసుకోండి. అడ్వాన్స్డ్ ఇమేజింగ్ గైడెన్స్లో పేషెంట్ ప్రాబ్లమ్స్ లోపల వెళ్ళి అక్కడ లోపల నుంచి ట్రీట్మెంట్ చేస్తాము. ఈ అడ్వాన్స్ మోడాలిటీలో ఏం అడ్వాంటేజ్ ఏమంటే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ రేట్ తక్కువ ఉంటుంది. పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎలాగా రోగాలకి ట్రీట్మెంట్ చేస్తాము అంటే బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్లో అనిరిజమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్, వారికోస్ వెయిన్స్, ఇలాగా ఎనీ బ్లీడింగ్ పేషెంట్స్, అన్ని కాంప్లికేషన్స్, అన్ని డిసీజెస్లో మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇలాగా ట్రీట్మెంట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాగా ట్రీట్మెంట్స్లో ఏమంటే టైము. ఎస్పెషల్లీ కొంచెం డిసీజెస్ ఉంటుంది, స్ట్రోక్ లాగా. స్ట్రోక్ అంటే బ్రెయిన్ యొక్క రక్తనాళ బ్లాక్ అయ్యి చైకాల్లో వీక్నెస్, పారాలసిస్ వస్తుంది. ఇలాగా ట్రీట్మెంట్లో పేషెంట్ టైంలో కొంచెం గంటలు మధ్య లోపల మన దగ్గర వచ్చేస్తే ఆ క్లాట్ బ్లాకేజ్ అమౌంట్ మనం తీసేసి బ్రెయిన్కి బ్లడ్ సప్లై రీస్టోర్ చేసి ఆ పారాలసిస్ నుంచి రికవరీకి పేషెంట్కి హెల్ప్ అవుతుంది. బట్ ఇలాగా ట్రీట్మెంట్ ఉంది, ఇలాగా ట్రీట్మెంట్ ఎప్పుడు రావాలి అన్నది జనరల్ పబ్లిక్కు కూడా అవేర్నెస్ ఎక్కువ లేదు, అన్ని డాక్టర్స్కి కూడా ఎక్కువ అవేర్నెస్ లేదు. సో మీ మాధ్యమం నుంచి ఇలాగా డిసీజెస్, ఇలాగా అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి జనరల్ పబ్లిక్కి తెలియాలి అంటే నాది ఉద్దేశం.